ఇవాళ ఒక టాపిక్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఏంటంటే విద్యుత్ సంస్థలు 1,00,000 కోట్ల అప్పుల్లోకి పోయినాయి. సో ఈ విద్యుత్ సంస్థలు 1,00,000 కోట్ల అప్పుల్లోకి ఎట్లా పోయినాయి, ఏం కథ, అసలు హైదరాబాద్ స్టేట్లో విద్యుత్ పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు ఏంటి, తాజాగా ఏంది, ఎందుకు ఈ విద్యుత్ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయినాయి, కారణాలు ఏంది. నిజంగా మనకు చెప్తా ఉంటారు రైతులకు ఉచిత కరెంటు. నిజంగా ఏ రైతులకు ఎంత ఉచిత కరెంట్ అంతా ఉంది, ఈ లెక్కలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పేరుమాలది ఆరగింపు అయ్యగారి లెక్క ఉంటుంది అన్నట్టు. అసలు ఈ విద్యుత్ సంగతి ఏందో చూద్దాం. ఈ విద్యుత్ మీద దయచేసి చాలా కీలకమైనటువంటి పాయింట్స్ ఉంటాయి, మీరు రాసుకోండి. విద్యుత్ సంగతి ఒకసారి చూస్తే విద్యుత్ మీ అందరికీ తెలుసు. బల్బును ఎవరు కనిపెట్టిరంటే ఆల్వా ఎడిసన్ అని చెప్పేసి ఆల్వా ఎడిసన్ అంటారు. కానీ ఆల్వా ఎడిసన్ కంటే ముందు సర్ జోసెఫ్ విల్సన్ అని ఒక అతను ఉంటాడు. అతను కనిపెట్టిండు. ఆ తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఓ 15-16 గంటల పాటు నడిచేటట్టు చేసింది ఎడిసన్. సరే, ఇది అమెరికాలో ఆవిష్కృతమైంది. మొదటి బల్బు అప్పుడు వెలిగింది 1800 సంవత్సరంలో. 1820 ప్రాంతంలోనే దీనిపైన ప్రయోగాలు జరిగినాయి. 1860 ప్రాంతంలో ఓ కొలిక్కి వచ్చినాయి. కానీ ఇక భారతదేశం విషయానికి వద్దాం. భారతదేశంలో ఈ విద్యుత్ వ్యవస్థ దగ్గర నుంచి మన సబ్సిడీ దాకొద్దాం. వస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. భారతదేశంలో 1879 జూలై 24 నాడు కలకత్తాలో ఫస్ట్ బల్బు వెలిగింది. కలకత్తాలో ఫస్ట్ బల్బు, విద్యుత్ బల్బు ఒక ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు ఇది. సో కలకత్తాలో ప్రారంభమైంది. ఆ తర్వాత కలకత్తాలో కొన్ని కాటన్ మిల్ కంపెనీలకు వాటికి వీటికి బల్బులు ఏర్పాటు చేసినారు. అది నడిచింది అక్కడ ఫస్ట్. నెక్స్ట్ మనం రావాల్సింది ఏంటంటే తెలంగాణకు రావాలి. తెలంగాణ అంటే 1956 కంటే ముందు ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్కి రావాలి. హైదరాబాద్ స్టేట్కి వస్తే 1920లోనే నిజాం కాలంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అంటే బొగ్గుతోటి ఉత్పత్తి కేంద్రం, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన ప్రారంభించిండు. మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే మొట్టమొదటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉందాయా అంటే నిజాం ప్రారంభించిండు. నిజాం ఎట్లా చేసిండో ఇప్పుడు మీకు పవర్ హౌస్ అని కనిపిస్తుంది. ఎక్కడ సెక్రటేరియట్ వెనకాల అది ఉందో కూలగొట్టిరో తెలియదు. సెక్రటేరియట్ ఇది కట్టే టైంలో ఏమైనా గులగొట్టిరో తెలియదు. పవర్ హౌస్ అని ఒకటి ఉండే ఏడా మింట్ కాంపౌండ్ కాడ ఉంటుంది. ఫస్ట్ విద్యుత్ కేంద్రం అది, థర్మల్ విద్యుత్ కేంద్రం పవర్ హౌస్. మింట్ కాంపౌండ్ ఆడ చిక్కలు తయారైతాయి కదా బిల్లలు. మింట్ అంటే అదే. ఇగో ఇది ఉందా, ఇగో పవర్ హౌస్ హైదరాబాద్. ఇది హుస్సేన్ సాగర్ ఒడ్డుకు నిజాం స్థాపించిండు. అప్పుడు 1947లో స్టాంపు విడుదల చేసిరు. మనం దాన్ని చూడొచ్చు. అది ఇప్పుడు ఉందో ఆయనతో ఎవడన్నా మింగిండో వచ్చిపోయిందో తెలియదు. కానీ నిజాం కాలంలో ఈ పోస్టల్ స్టాంప్ మీద మనం ఇది చూడొచ్చు. ఇది ఫస్ట్ పవర్ హౌస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం హుస్సేన్ సాగర్ కాడ ఉండే విద్యుత్ హౌస్ అంటారు దాన్ని. అక్కడ స్టార్ట్ చేసిండు థర్మల్ విద్యుత్ కేంద్రం. హుస్సేన్ సాగర్లోని నీళ్లు వాడి బొగ్గును మండించి స్టీమ్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసిండు. ఈ విద్యుత్తును ఉత్పత్తి చేసిన తర్వాత సో అప్పుడు అంతకంటే ముందు కూడా జనరేటర్లతోని విద్యుత్ సరఫరా ఉండే కొన్ని వీధి దీపాలు కూడా వెలిగించిండు నిజాం. సో ఇక్కడ ప్రధానమైనటువంటి ఇది పడ్డ తర్వాత సరే తెలంగాణ రాష్ట్రం అది హైదరాబాద్ స్టేట్ పోయింది. భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఈ ఆంధ్రోళ్ళని తీసుకొచ్చి మన దాంట్లో కలిపిరు. వాళ్ళే కలిసిరు అనుకో. కలిసిన తర్వాత
1956లో కలిసిరు వాళ్ళు 53లో 1960లో ఏపీఎస్ఈబి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అని ఒకటి ఉంటుండే. సో దీన్ని తీసుకొచ్చిరు. దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా ప్రభుత్వ ఆధీనంలో ఉండే. ప్రభుత్వమే నిర్వహించేది, ప్రభుత్వ ఉద్యోగులు అందులో ఉన్నటువంటి పనిచేసేవాళ్ళు. కానీ విద్యుత్ సంస్కరణలని 1994 అనుకుంటా పుణ్యాత్ముడు చంద్రబాబు గారి హయాంలో, అప్పుడే ఆయన సీఎం అయినట్టు కొత్తగా, ఆయన హయాంలో దీన్ని ఏం చేసిరంటే కార్పొరేషన్ చేసిరు. కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ ఏంది అంటే ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వం సరిగా దానికి బిల్లులు కడతలేదు, ఏం చేస్తలేదు, నిర్లక్ష్యం వహిస్తుంది. దీన్ని ఒక లాభదాయకమైనటువంటి వ్యాపార సంస్థగా మలచాలనేటువంటి ఉద్దేశంతో కార్పొరేషన్గా చేసిరు. ప్రభుత్వ అనుబంధ సంస్థ కార్పొరేషన్గా చేసిరు. ఆ కార్పొరేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడరు అసలు కథగా. ఈ కార్పొరేషన్ చేసిన తర్వాత మీకు తెలుసు జెన్కో, ట్రాన్స్కో, తర్వాత డిస్కమ్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. దీంట్లో తెలంగాణ ప్రాంతంలో ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఈ రెండు ఉంటాయి. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఇవి డిస్కమ్లు. తర్వాత సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అని ఈ రెండు ఉంటాయి. ఈ రెండింటి ద్వారా విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటారు. ఇక మన హుస్సేన్ సాగర్లో ఏర్పాటైనటువంటి విద్యుత్ కేంద్రం తర్వాత అనేక ఇక్కడ నాగార్జున సాగర్ హైడల్ వచ్చింది. ఇట్లా అనేక రకాలుగా వచ్చినాయి. జల విద్యుత్ కేంద్రాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత ప్రెసెంట్గా తెలంగాణ రాష్ట్రం ఎంత స్థాపిత సామర్థ్యంతో ఉంది అని అంటే ఒక 17,500 అనుకున్నాం, కానీ ఇప్పుడు 20,000 పెట్టుకో. 20,000 మెగావాట్లు, 20,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు మన దగ్గర ఉంది. మనం వాడుతున్నామా 20,000 అంటే లేదు, వాడట్లేదు. ఇప్పుడు మనం గట్టి డిమాండ్లో కూడా మనం గట్టిగా 14,000 మెగావాట్లు కూడా వాడలేదు. అంటే మన కాడ అంత సామర్థ్యం ఉంది, మనం వాడుతుంది ఇంత ఉత్పత్తి చేయొచ్చు, వాడుతుంది గింత అవకాశం ఉందంత. కరెంటును స్టోర్ చేయనీకి ఉండదు కదా. రేపు ఎంత ఎక్కర ఉంటుందో ఇవాళ అంత తయారు చేసుకోవాలి, అంత ప్రణాళిక తయారు చేసుకొని పెట్టుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక దీనికి అదనంగా భద్రాద్రి, ఆ తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ అని ఇండియా బుల్స్తో జరిగినటువంటి కుంభకోణంలో భాగంగా వీటిని తెచ్చిపెట్టారు. ఆ పాత ఎక్విప్మెంట్తో విదేశాల బొగ్గు కావాలి దాన్ని నడిపిస్తేందుకు. సరే, అది వేరే అంశం. ఇక ఈ విద్యుత్ రంగంలో 2014 కీలకం. 2014లో ఏపీ, తెలంగాణ ఈ రెండు విడిపోయినాయి కదా. విడిపోయిన సమయంలో ఈ విద్యుత్ సంస్థలకు అప్పెంతుండే. విడిపోయినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుత్ డిస్కమ్లకు వీటికి ఎంత నష్టాల్లో ఉన్నాయంటే 12,186 కోట్లు ఇంత నష్టాల్లో ఉండే. 12,186 కోట్ల నష్టాల్లో ఉండే. ఇవి కూడా లేకపోతుండే. కానీ 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయానికి ఉచిత కరెంట్ అనేటువంటి నినాదం తీసుకున్న తర్వాత సో ఈ బకాయిలు పెరిగిపోయినాయి. ఇక్కడ ప్రస్తుతం ఇది 2014 నాటికి ఇంత ఉంది. ఇప్పుడు 2025 వచ్చేసరికి ఈ విద్యుత్ సంస్థలు ఎంత అప్పుల్లోకి వెళ్ళిపోయినాయి అంటే 90,000 కోట్లు. 90,000 కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయినాయి, నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి. అప్పుల్లో కంటే నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు ఒక ఏడాదికి సపోజ్ 2025-26లో కరెంటు ద్వారా కరెంటు సంస్థలకు ఎంత ఆదాయం వస్తుంది, కరెంటును ఉత్పత్తి చేయడం కోసం ఎంత ఖర్చు పెడుతుంది, ఈ లెక్క ఒకసారి చూడాలి మనం. ఆదాయం ఎంత? ఆదాయం ఏమో 52,878 కోట్లు. ఈ కరెంటు ఉత్పత్తి కోసమేమో ఖర్చు ఎంత పెడతా ఉంది? 66,000 కోట్లు. జీతాలు అన్ని నిర్వహణ అన్ని ఇవి. అంటే ఒక 2025-26లోనే
13,122 కోట్లు లాస్ మైనస్. అంటే ఒక్క ఏడాదిలోనే గింత నష్టాలను ఎదుర్కొంటా ఉంది మన విద్యుత్ సంస్థలు. అయితే ఎక్కడి నష్టాలు? ఒకప్పుడు కరెంటు బిల్ కట్టకపోతే కట్టుకుని వచ్చి కట్ చేసుకొని పోదురు. సరే ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఏదో ఫ్రీ అంటారు, దాని కథాటు పెడితే ఈ నష్టాలన్నిటికీ కారణం ఎవరు అంటే ఎక్కడి నుంచి అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు వ్యవసాయానికి ఇవ్వండి, మీరు గృహోపకరణాలకు సబ్సిడీలు ఇవ్వండి అని చెప్పి వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళతోని విద్యుత్ సరఫరా చేపిస్తుంది. మరి విద్యుత్ సరఫరా చేసినంతగా వీళ్ళకి కడుతుందంటే కడతలేదు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.